హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం టీఎస్ఎం సెట్ 9th సెప్టెంబర్ 2020 రోజు అడిగిన ఫిజిక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నంబర్ 1 టు క్వశ్చన్ నంబర్ 5 సాల్వ్ చేస్తా ఉన్నాం. అంటే యాక్చువల్ పేపర్లో చూసుకుంటే 81 టు 85 అన్నమాట. సో సార్ ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదా అని అనుకుంటే, మీకు ఏమైనా అబ్జెక్షన్స్ రేస్ చేయాలనుకుంటే, లేదంటే మెడికల్ స్ట్రీమ్ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ అయిపోలేదు, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సొల్యూషన్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి. మనం ఈ వీడియోలో 1 to 5 9th సెప్టెంబర్ షిఫ్ట్ 1 2020 పేపర్ డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏంటంటే ద సైంటిఫిక్ ప్రిన్సిపల్ దట్ ఫార్మ్స్ ద బేసిక్స్ ఆఫ్ టోకమాక్ టెక్నాలజీ అంట. సో ఏంటంటే టోకమాక్ టెక్నాలజీ యొక్క బేసిక్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటి అని అడిగారు. సో దానికంటే ముందు మనకు టోకమాక్ అంటే ఏంటో తెలియాలి. సో దట్ ఈస్ tokamak is a device which uses a powerful magnetic field to confine a hard plasma in the shape of torus. torus shape ఏంటో తెలియాలి మనకి. torus shape అంటే ఇలా ఒక రింగ్ లాగా ఉంటుందన్నమాట. సో tokamak uses a magnetic field to confine the plasma in the shape of torus. So option number 3 is right answer. Now moving to next question. ఈ క్వశ్చన్ చూడండి, ఈ బ్రిడ్జ్, ఈ బోట్ అవన్నీ క్వశ్చన్ లో లేవు, మనం ఎక్స్ప్లెనేషన్ కోసం తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఎ బ్రిడ్జ్ దట్ ఈస్ 45 meters అబౌవ్ ద వాటర్. అంటే ఈ హైట్ 45 ఉందన్నమాట. సో నౌ ఇట్ ఫాల్స్ డైరెక్ట్లీ ఇంటూ ఏ బోట్ విచ్ ఈస్ మూవింగ్ విత్ ద కాన్స్టాంట్ వెలాసిటీ. ఈ బోట్ లో ఇక్కడ ఇది కాన్స్టాంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు దీంట్లో డైరెక్ట్ గా పడిందంట ఇలా. ఓకేనా? నౌ the boat is 12 meters away from the point of impact when the ball is dropped. అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ 12 అని చెప్తా ఉన్నారు. ఓకేనా? సో we have to find the speed of the boat and given g is equals to 10 meters per second square. We know that this displacement that is 45 is equals to s is equals to ut plus at square. That is, now we know that initial velocity is 0 for freely falling body, so this one will be 0. Now 2 1 times and 2 5 times. Now remaining will be 45 is equals to 5t square. Now 5 1 times and 5 9 times. Now I will be getting t square is equals to 9. From this I can calculate t is equals to 3. Now ఎగ్జామినేషన్ హాల్లో మీరు తొందరలో ఉంటారు, సో 3 వచ్చింది కదా అని ఇక్కడ 3 ఆప్షన్ పెట్టేస్తారు. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. మనకి కావాల్సింది టైం కాదు, మనకి కావాల్సింది స్పీడ్ ఆఫ్ బోట్. నౌ స్పీడ్ ఈస్ గివెన్ బై డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. దట్ ఈస్ దిస్ డిస్టెన్స్, దట్ ఈస్ బోట్ కవర్డ్ డిస్టెన్స్ ఈస్ ఈక్వల్స్ టు 12 అండ్ ద టైమ్ టేకెన్ టు కవర్ దిస్ డిస్టెన్స్ ఈస్ 3 seconds. So finally it will be 4 meters per second. So this is the speed of boat. That is option number 3 is right answer. Now moving to next question. ఈ క్వశ్చన్ లో ఏమన్నారంటే ఏ బాల్ ఇస్ డ్రాప్ ఫ్రమ్ ఏ హైట్ ఫ్రమ్ ద రెస్ట్. సపోజ్ ఈ బాల్ కన్సిడర్ చేసుకోండి అండ్ దీన్ని డ్రాప్ చేశారు. ద బాల్ ట్రావెల్స్ h/2 డిస్టెన్స్. దట్ ఈస్ ఈ బాల్ మొత్తం h డిస్టెన్స్ కవర్ చేస్తే దీంట్లో నుంచి సగం డిస్టెన్స్ లాస్ట్ 1 second లో కవర్ చేశారంట. ఓకేనా? హోప్ దట్ ఈస్ క్లియర్. సో ద టోటల్ టైమ్ టేకెన్ బై ద బాల్ టు హిట్ ద గ్రౌండ్. ఇప్పుడు మనం టోటల్ టైమ్ టేకెన్ బై బాల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు బాల్ చేరుకోవడానికి కావాల్సిన టైం ఎంత. సో లెట్ టోటల్ టైమ్ టేకెన్ బి n. నౌ వి నో దట్ s ఈజ్ ఈక్వల్స్ టు half at square. Because this is freely falling body, initial velocity will be 0, so displacement is equals to 1 upon 2 at square. Here a is equals to g and t is equals to n, because we are taking total time is equals to n and displacement is this total height h. Okay, now let it be equation 1. Then we know that from question this small h is equals to half of this capital H. So let it be equation A. We know that displacement in last second is given by h is equals to half into g into 2n
minus 1. Now if I substitute equation 2 and equation 1 in this A, I will be getting half into g into 2 minus n, that is small h, is equals to 1 by 2. This is 1 by 2 and h is equals to half into gn square, which is equals to equation 1. Now if I simplify this one, that is cancelling this 1 by 2 and this 1 by 2 and this g and g, the remaining term will be c. This 2 will comes to this side. సో ఇక్కడ వచ్చాక ఆ ఈక్వేషన్ ఇలా మారిపోతుంది. సో 4n minus 2 is equals to n square. Now I am taking this 4n and minus 2 to this side. సో అది n square minus 4n plus 2 equals to 0 అవుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క ఫ్యాక్టర్స్ చూసుకుంటే n is equals to 2 plus root 2 and 2 minus root 2 అవుతుంది. ఇది మైనస్ అండి, ఓకేనా. ఒకటి ప్లస్ అండ్ ఒకటి మైనస్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ 2 లో నుండి మైనస్ రూట్ 2 తీసేస్తే ఇట్ విల్ బి లెస్ దెన్ 1. కానీ మనకు హాఫ్ డిస్టెన్స్ కవర్ చేయడానికే 1 సెకండ్ టైం పట్టింది. సో దిస్ విల్ నాట్ బి ఆన్సర్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ రూట్ 2. రూట్ 2 యొక్క వాల్యూ ఎంత? 1.41. సో 2 ప్లస్ 1.41 ఈజ్ ఈక్వల్స్ టు 3.41 seconds, which is option number 2 is right answer. ఇప్పుడు మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. Now moving further, ఈ క్వశ్చన్ లో ఏమన్నారంటే ఏ ప్లానెట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్, ఇట్ కంప్లీట్స్ 2 revolution in 360 days. What is the angular frequency? We know that angular frequency is given by omega is equals to 2 pi f. Here, so this value will be for 1 revolution, but it is taking 2 revolution in 360 days. Now if I divide this omega is equals to 2 pi with 2, so adi omega is equals to 2 pi upon 2 అవుతుంది, ఓకేనా. సో ఈ 2 and 2 క్యాన్సల్ చేసేస్తే omega equals to pi మిగులుతా ఉంది. సో we know that pi value is equals to 3.41, which is approximately equals to 3.5, which is option number 3 is right answer. Now moving further, ఈ క్వశ్చన్ లో చూసుకుంటే the vector sum of 2 forces is perpendicular to their vector differences. So let us consider force A and force B. It is said that the vector sum of these forces is perpendicular to their vector differences. That is, we know that when 2 vectors are perpendicular to each other, so the dot product will be equals to 0. సో క్వశ్చన్ లో ఇచ్చిన దాని ప్రకారం ఫోర్సెస్ యొక్క సమ్ అండ్ ఫోర్సెస్ యొక్క డిఫరెన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో డాట్ ప్రోడక్ట్ చూసుకుంటే 0 అవుతుంది, ఓకేనా. నౌ దిస్ ఇస్ a plus b into a minus b. సో a square minus b square అవుతుంది. సో if I take this minus b square to this side, it will become a square. a square is equals to b square. So magnitudes will be equal. So option number 3 is right answer. That is they are equal in magnitude, okay na. So these are the 5 questions we have discussed. ఇంకా అన్ని ఫిజిక్స్ క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ చేద్దాం. ఇప్పుడైతే ఈ 5 క్వశ్చన్స్ అప్లోడ్ చేసాం. ఈవినింగ్ వరకు ఇంకా సాల్వ్ అయితే అవి కూడా అప్లోడ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీకు యూజ్ అవుతుందంటే మీరు యూజ్ చేసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు రాస్తా ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేసుకోండి. లేదంటే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే మీకు ఆల్రెడీ ఇది యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, NIRF ర్యాంకింగ్స్ ని బట్టి తెలంగాణ స్టేట్ లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ చూద్దాం. మనం ఈ వీడియోలో టాప్ 10 కి బదులుగా టాప్ 12 కాలేజెస్ చూద్దాం. ఎందుకంటే NIRF టాప్ 10 కాకుండా టాప్ 15 కాలేజెస్ ఇచ్చింది. దాంట్లో నుండి మనం IIT హైదరాబాద్, NIT వరంగల్ అండ్ IIIT హైదరాబాద్ ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే వాటిలో ఎంసెట్ ని బేస్ చేసుకొని మనకి అడ్మిషన్ రాదు. కాబట్టి తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ చూద్దాం. దాంట్లో మనం 2 ఎక్స్ట్రా కాలేజెస్ కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే NIRF ఇచ్చిన ర్యాంకింగ్స్ ని చూస్తే 15 కాలేజెస్ లో నుండి టాప్ 12 లో ఎంసెట్ బేస్ చేసుకొని అడ్మిషన్ ఇచ్చే
కాలేజెస్ 12 ఉన్నాయి. ఆ టాప్ 12లో ఎవ్రీ కాలేజ్కి చిన్న చిన్న తేడా మాత్రమే ఉంది. సో టాప్ 10 కాలేజెస్ చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి మనం టాప్ 12 కాలేజెస్ డిస్కస్ చేసుకుందాం.